హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? మేమైతే చాలా చాలా బాగున్నాము. ఇక్కడైతే క్షీరాన్నం చేస్తున్నాను. ఈరోజు వసంత పంచమి, సరస్వతీదేవి పూజ చేసుకుంటారు. దేవీ నవరాత్రుల్లో కూడా చేస్తారు, ఈరోజు కూడా చేస్తారు సరస్వతీదేవి పూజ. నేను ఈరోజు అయితే మా పాప చేత పూజ చేయిస్తున్నాను. ఇప్పుడైతే ఎర్లీ మార్నింగ్ 5 అవుతుంది అనమాట. 4కి అయితే లేచాను నేను. ఇక్కడైతే క్షీరాన్నం చేస్తున్నాను. ఇందులో అయితే 2 కప్పులు వాటర్ వేసాను. ఇంకా 5 కప్స్ అయితే పాలు వేసుకున్నాను అనమాట ఈ కప్పుతోని. ఈ కప్తోనే రైస్ నానపెట్టుకున్నాను 1 కప్పు. ఇక్కడైతే క్షీరాన్నం ఎలా చేస్తానో చూసేయండి. ఇక్కడైతే పాలు మరిగిపోయండి. రైస్ వేసుకుంటాను. ఇందులో అయితే క్షీరాన్నం అంటే పాలల్లోన ఉడికించి పెడతారంట అమ్మవారికి నైవేద్యం రైస్ అయితే. అందుకని పాలు మరగబెట్టుకొని ఇందులో రైస్ నానపెట్టుకొని వేసుకుంటున్నాను. ఇది బాగా ఉడుకుతుంది కదా, తర్వాత ఏంచి బెల్లం కరిగించి వేస్తాను, తర్వాత లాస్ట్లో వేస్తా. ఇప్పుడు అంటే మామూలుగా వేసినా సరే విరిగిపోతాయి అంటారు కదా, అందుకనే. రైస్ వేసుకున్నా. సిమ్లో ఉంచేసి అలాగా నెమ్మదిగా ఉడికితే మంచిగా మెత్తగా అవుతుంది. ఇక్కడైతే రైస్ అయితే ఉడికిపోయింది. కొంచెం ఉడకాలి, ఇంకన్నా దగ్గర అయిపోద్ది. అలాగను ఇలాచి పెట్టా కింద, అది కూడా పొడిచేసి వేస్తా. ఇక్కడ ఏంచి బెల్లం కరిగించుకున్నాను. ఇది కొంచెం చల్లగైన తర్వాత అందులో వేయాలి. ఇదిగోనండి దగ్గరికి అయిపోయింది అనమాట. ఇందులో పచ్చకర్పూరం వేస్తున్నాను. ఇక్కడ ఎదుగోటండి బెల్లం సిరప్ వేసేస్తున్నాను. ఇందులోనే ఇలాచీ పౌడర్ కూడా వేస్తాను. ఇది బాగా కలిపేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్, కాజును, కిస్మిస్ అది కూడా నెయ్యిలో వేపుకొని ఇందులో వేసేస్తాను. డ్రై ఫ్రూట్స్, కాజును, కిస్మిస్ నెయ్యిలో వేయించుకుని వేయిస్తాను. అయిపోయింది. ప్రసాదం అయితే రెడీ అయిపోయింది. ఇంకా పూజకి అయితే అవన్నీ సర్దుకోవాలి. సర్దుకున్న తర్వాత చూపిస్తాను. ఇదిగోనండి రెడీ అయిపోయిందనమాట పూజకైతే. ఇక్కడ చూసారు కదా, అది ఫోటో కాదు, గాజుది కాదనమాట. ఎందుకంటే పోస్టింగ్లు ఉన్నప్పుడు మాకు అది ట్రాన్స్ఫర్ వేసినప్పుడు ఇరుపతి కదా, అందుకని లామినేషన్ ఉంటాయి కదా, ఆ ఫోటోలో నేను పెట్టుకుంటున్నాను. దేవుడు అయితే నమలిపించాలి బెట్ట. పసుపు, కుంకుమ, బుక్స్, క్షీరాన్నం, పళ్ళు, దీపము, మొత్తం పువ్వులు అన్నీ రెడీ చేసుకున్నాను. ఇంకా మా పాప చేతి పూజ చేయించాలి. ఇటువైపు కూడా దీపం పెట్టేసుకోవాలి. ఇంకోనండి రెడీ అయిపోయింది, రెడీగా కూర్చుంది. చూడన్నా హాయ్ చెప్పు. పూజకి రెడీ అనా? స్కూల్కి కూడా టైం అయిపోతుందండి. స్కూల్ ఉంది కదా ఈరోజు, అందుకనే తొందరగా చేయించేయాలి పూజ అయితే. తొందరగా లేచిందనమాట మా పాప అయితే. లేపిన వెంటనే అల్లరి చేయకన్నా లేచి రెడీ అయిపోయింది. గుడ్ గర్ల్, సంతోషి. పూజ అయితే చేసుకుందామండి. ఇక్కడైతే మా పాపకి దగ్గరుండి నేను పూజ చేయిస్తున్నాను.
నేను ఎప్పుడు నుంచి అంటే చేస్తున్నాను మా పాప చేత. యూకేజీలో ఉండేటప్పటి నుంచి స్టార్ట్ చేశాను అనమాట సరస్వతీదేవి పూజ. వసంత పంచమి ఎవ్రీ ఇయర్ వస్తుంది కదా, అప్పుడు చేయిస్తున్నాను. ఇప్పుడు 3rd ఇయర్ అనమాట ఇలా చేయించడము. కానీ ఈసారి ఏంటంటే తనే మంచిగా చేస్తుంది పూజ అంతను. ఇంతకుముందు అంటే చిన్నగా ఉండేది కాబట్టి అన్నీ చేత్తోని దగ్గరుండి చేయించేదాన్ని అనమాట. కానీ ఈసారి చేయి పట్టుకుంటే ఏంటంటుందంటే, లేదు నేను చేస్తాను, నా చెయ్యి వదిలి అని చెప్పేసి చెయ్యి వదిలేమంది. అందుకని ఇక్కడ తనే చేస్తుంది. నువ్వు చెప్పు ఏమేమి వేయాలో, నేను వాటితో చేస్తానని చెప్పింది. పెద్ద అయిపోయింది అనమాట మా పాప, అందుకని ఇంకా అలా మాట్లాడుతుంది. ఇంక తనే చేస్తుంది. నేను మంత్రాలు చదువుతున్నాను. ఇంక ఇక్కడ ఏంచి శుక్లాంబరధరము, తర్వాత ఏంచి సరస్వతీదేవి నమస్తుభ్యము అవి వచ్చు మా పాపకి, అవి చెప్పేసింది తనే. ఇంక తర్వాత సరస్వతీదేవి మంత్రాలు డౌన్లోడ్ చేసుకొని నేను ఒక్కొక్కటి అష్టోత్తర నామాలు చదువుతుంటే మా పాప ఇక్కడ పువ్వులతోని పూజ చేస్తుంది అనమాట. సరస్వతీదేవి పూజకి ఏంటంటే వైట్ పువ్వులతో పూజ చేస్తారండి. తల్లికి కూడా చాలా ఇష్టం అంట. నేనేంటంటే తాతయ్య తీసుకొస్తారు కదా చామంతిలు, వైట్ చామంతిలు తేలేదు, పసుపు చామంతిలు గులాబీలు తీసుకొచ్చారు. తాతయ్య దగ్గర కూడా తీసుకున్నాను, మళ్ళీ బయటికి వెళ్ళి కాగడాలను వైట్ చామంతిలు తీసుకొచ్చాను. ఇంక ఇక్కడైతే మా పాప నేను చదువుతుంటే అలాగా పూజ చేసిందండి. మొత్తానికైతే చాలా పేషెన్స్తో చేసింది, నెమ్మదిగాను. ఇంతకుముందు ఏంటంటే అంటే కొంచెం చిరాగ్గా, చిన్నపిల్ల కదా తెలిసేది కాదు, చిరాగ్గా ఉండేది. నేను దగ్గరుండి చేతితోనే పెట్టించి చేయిలో ఒక ఫ్లవర్ పెట్టి అలాగే దగ్గరుండి వేయించేదాన్ని. కానీ ఈ సంవత్సరం మాత్రం చాలా బాగా చేసింది, భక్తితో చేసిందనమాట. నేనైతే చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాను తను అలా పూజ చేసేసరికి. ఇంకా పూజ అయిపోయిన తర్వాత కొబ్బరికాయ కొట్టేసి ఇక్కడ నుంచి హారతి ఇస్తున్నానండి. ఆ రోజు ఏంటంటే స్కూల్ ఉందన్నమాట వసంత పంచమి రోజు. ఇంకా స్కూల్ ఉండడం ఏంటంటే ఎర్లీ మార్నింగే పూజ చేస్తాము. అంటే మార్నింగ్ అంటే ఆఫ్టర్నూన్ వరకు పంచమి ఉంది, తర్వాత లేదు. ఈవినింగ్ వరకు ఉంటే పోనీ స్కూల్ అయిపోయిన తర్వాత ఈవినింగ్ అలా నెమ్మదిగా చేసుకుంటే బాగుంటుంది. కాకపోతే ఏంటంటే వసంత పంచమి అయిపోతుంది అనమాట, తిథి అనేది పూర్తయిపోతుంది. అందుకని ఇంకా ఎర్లీ మార్నింగ్ లేచి నేను ఇవన్నీ చేసి మా పాప చేత చేయించాను అనమాట. ఇంకా మొత్తానికైతే పూజ ఎలా కంప్లీట్ అయ్యిందండి. ఇంకా పూజ చేసిన తర్వాత ఇంకా మా పాపకైతే రెడీ చేశాను. ఇంకా తొందరగా ఆటో వచ్చేస్తుంది, స్కూల్కి వెళ్ళిపోవాలని చెప్పేసి బాక్స్ గట్ట ప్రిపేర్ చేశాను. ఇంకా యూనిఫామ్ గట్ట మార్చడం గట్ట ఉంటుంది కదా, అవన్నీ మార్చేసి ఇంక ఇక్కడైతే మా పాపకైతే నేను తినిపిస్తున్నాను అనమాట. పూజ అయిపోయిందండి, స్కూల్కి కూడా బయలుదేరిపోయింది అనమాట. ఇంకా 10 minutes ఉంది టైం అయితే. ఇంక ఇక్కడ క్షీరాన్నమును లంచ్ బాక్స్లో అయితే పాలకూర పన్నీర్ అనమాట చేశాను. కొంచెం తొందరగా అయిపోద్ది కదా, ఇదే బ్రేక్కి ఇదే లంచ్కి. ఇప్పుడు క్షీరాన్నం తినిపిద్దాం. నేను టేస్ట్ చేయలేదు, మా పాప పెడుతున్నాను. కలుగుందాను, బాగుందా ప్రసాదం? బాగుందా? టేస్టీగా ఉందా? ఇంతేనండి వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.